హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ దుర్మార్గాలను ఇప్పటికే దేశం మొత్తం నివేరపోయేలాగా ఆసక్తిగా చూస్తుంది ఇప్పటికే నేషనల్ మీడియా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు సంబంధించి స్టోరీలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరుతూ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సో ఆయన రాసిన లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకసారి ఏం రాసిందో చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్ ది grisly state of affairs prevailing in the state of Andhra Pradesh and the deteriorating law and order situation in the state. It pains me to apprise your good selves of the disturbing law and order situation in the state of Andhra Pradesh. Constitutional institutions have failed and the administration have been paralyzed. There is no protection to life, limb and dignity of the people, leaders and workers of the ruling party with their barbaric and inhuman activities are spreading widespread fear among the people of the state అని చెప్పి ఇక్కడ ఆధారాలతో సహా కొన్ని కోట్ చేసే ప్రయత్నం చేసిండు ఇన్ జస్ట్ వన్ మంత్ ఆఫ్ ది న్యూ గవర్నమెంట్ 31 people have been murdered 300 murder attempts have been made 35 people have committed suicide due to TDP harassment 560 private properties have been destroyed 490 government properties have been vandalized and nearly 2,700 families have left their villages due to these atrocities. Additionally, there have been over 1,050 incidents of violence and attacks. This reflects the state of affairs in our state under the this presentation who are not at all inclined to maintain law and order. These incidents are part of an evil designed to suppress the YSR Congress party with the sole aim of eliminating anyone associated with the party from the political scene. This intent is clearly communicated from the top officials to the lower levels of the government. A state minister has even put up hoardings under the name of the Red Book directly instructing the cadre to carry out అని చెప్పి ఇంత సుదీర్ఘ లేఖ రాసిండు మరి దీనికి మోడీ స్పందిస్తాడా లేదా అసలు జగన్ గోడు వినేందుకు మోడీ టైం ఇస్తాడా లేదా ఎందుకంటే ఈయన మాజీ ముఖ్యమంత్రులు ఎవరిని పట్టించుకోడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 45 సార్లు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని టీడీపీ మీడియా అప్పట్లో బాగా ప్రొజెక్ట్ చేసింది కదా మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారా ఆయనకు అసలు టైం ఇస్తాడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు మణిపూర్ లాగానే వదిలేస్తాడా అన్నది ఇక రాబోయే రోజుల్లో చూడాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి దాష్టికాలను వివరిస్తూ ప్రధాని మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు తన గోడు వినడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని జగన్ అభ్యర్థించారు అయితే జగన్ ఆవేదన ఆలకించడానికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రధానికి రాసిన లేఖలో జగన్ కీలక అంశాలు ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం హింసాయుత కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇంతవరకు 31 మంది హత్యకు గురైనట్టు పేర్కొన్నారు అలాగే 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు లేఖలో పేర్కొన్నారు టీడీపీ నేతల అరాచకాలకు భరించలేక 2700 కుటుంబాలు వలస వెళ్ళినట్టు మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు అంతేకాదు కూటమి ప్రభుత్వ వేధింపులకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గురయ్యారని ఆయన తెలిపారు ఇందులో భాగంగా 27 మంది ఐఏఎస్లు 24 మంది ఐపీఎస్లు పోస్టింగ్లకు నోచుకునే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం ఇవే కాకుండా మరికొన్ని అంశాలను కూడా లేఖలో జగన్ ప్రస్తావించారు జగన్ ఆరోపించిన ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి కావడం గమనార్హం ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చర్చించడానికి సమయం ఇవ్వాలని జగన్ వినతిపై మోడీ స్పందన ఎలా ఉంటుందనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జగన్ అధికారంలో ఉన్నంత వరకు అడిగితే ఆలస్యం కేంద్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు ఇప్పుడు జగన్ ప్రజా తిరస్కరణకు గురైన నాయకుడు మరీ ముఖ్యంగా బీజేపీ కూడా అధికారంలో భాగం పంచుకుంటోంది తమ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ కావాలంటున్న జగన్ వినతిపై మోడీ సానుకూలంగా స్పందిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు రాజ్యసభలో వైసీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు అక్కడ వైసీపీతో బీజేపీ సర్కార్కు అవసరం ఉంటుంది కాబట్టి జగన్తో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఈ దృష్ట్యా జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వచ్చని అంటున్నారు ఏమవుతుందో చూడాలి సో ఇది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యవహారం ఈయన అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరిస్తాడా అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అని ఒక అనుమానంతోనే ఎవరికి సర్దేశాయ్ రాజ్దీప్ ఆయనకు తర్వాత భార్గవ్ దత్కు ఇట్లా అంటే మీడియా ఛానల్స్ అధినేతలకు
కోట్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంత దిక్కుమాల స్థితిలో ఉందన్నమాట కూటమి ప్రభుత్వం. అసలు బీజేపీ నేతలు ఈ అరాచకాలకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్కరు కూడా స్పందించకపోవడం రాష్ట్రంలో ఎంత హీన దశకు లా అండ్ ఆర్డర్ చేరిందో అర్థమవుతుంది అనమాట. పోలీసు వాళ్ళేమో చేష్టలు చూస్తున్నారు, కూటమికి సంబంధించిన పార్టీ కార్యకర్తలేమో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనం చూసినాం కదా, అచ్చెన్నాయుడుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతే చిటికలేసి మీ సంగతి చూస్తామని చెప్పి పోలీసులకే వార్నింగ్లు ఇస్తున్నారు. నిన్న గూడూరులో ఒక పోలీస్ వ్యక్తి మీద పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఒకడు కొడుతున్నాడు. ఇట్లాంటి సెన్సిటివ్ వీడియోస్ అన్ని బయటకు వస్తూ ఉంటే ఇంకా వీళ్ళకి ఏం చెప్పాలి? కనీసం స్పందించకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ వ్యవహారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.